ఎడం కన్నుతో కూడా, కుడి చేయి తీసేశారనుకోండి ఎడం చేయి ఉంటుందిగా, సరే 2 చేతులు 2 కళ్ళు తీసేశారనుకోండి, అసలు ముందు ఈ ఆలోచన ఎక్కడ వస్తుంది? మనసులో వస్తుందిగా. మరి మనసు కూడా పాపం చేసింది అవుతుందిగా. ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో అవయవాలన్నిటిని కూడా మనం ఏం చేయాలి? పెరికేసుకుంటూ తొలగించుకుంటూ రావాలి. దేవునికి స్తోత్రం. అయితే ఇలాగ తొలగించుకునే పరిస్థితి కాదు, కానీ ఇప్పుడు బాహ్యముగా తొలగించుకోవటం కాదు, వాటిని నీవు ఆత్మానుసారముగా అవి నిన్ను అభ్యంతరపరిచేవిగా ఉన్నవి గనుక నీ కుడి చేయి నరకబడినట్లుగా ఉండాలి, నీ కుడి కన్ను పెరికివేయబడినట్టుగా ఉండాలి, నీ మనస్సు సరిచేయబడినట్టుగా ఉండాలి. కనుక అలాగూ సరిచేసుకోవాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యములో యేసుక్రీస్తు ప్రభుల వారి విషయాన్ని తెలియచేస్తున్నాడు. కనుక వ్యభిచరించటం అనేది మోహపు చూపు కూడా వ్యభిచరించటమే అని చెప్తున్నాడు. ఒక కారణము లేకుండా అన్యాయముగా లేక భర్తను విడిచిపెట్టినా భార్యను విడిచిపెట్టినా అది కూడా వ్యభిచారపు క్రియే అని చెప్తున్నాడు. విడనాడబడిన దాన్ని కానీ విడనాడబడిన వాడిని కానీ పెళ్లి చేసుకుంటే అది కూడా వ్యభిచారమే అని చెప్పి ఇక్కడ ఈ 3 విషయాలు యేసుక్రీస్తు ప్రభుల వారు తెలియచేస్తున్నట్లుగా మనం ఈ లేఖన భాగంలో మనం చూస్తాం. కనుక ఈ మాటలన్నిటిని బట్టి మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, వ్యభిచార విషయంలో మనము చాలా జాగ్రత్తగా మరి గ్రహింపు కలిగిన వారముగా మనం ఉండాలి. ఇప్పుడు బాహ్యముగా వ్యభిచరించటం మాత్రమే కాదు, అదే పాపం అని సరిపెట్టుకోవద్దు. నేను బాహ్యముగా ఏ స్త్రీతో సంబంధం నాకు లేదు, బాహ్యముగా ఏ పురుషునితో నాకు సంబంధం లేదు అని సరిపెట్టుకుని నీవు సముదాయించుకోవటం కాదు. కానీ ఒకవేళ నీ చూపు మోహపు చూపుగా ఉంటే ఆ విషయములో ఎంతైనా సరే సరిచేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. జ్ఞాని అయిన సొలొమోను చెప్తాడు, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 25వ వచనం చదవండి ఒకసారి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 25వ వచనాన్ని ఏంటంట, దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశపడకము, అది తన కనురెప్పలు చికిలించి నిన్ను లోపరుచుకుంటుంది. అంటే అర్థమైంది. ఇక్కడ అంటున్నాడు, సొలొమోను రాస్తున్నాడు, ఏమంటున్నాడు ఇక్కడ, దాని చక్కదనమునందు నీ హృదయములో అది ఆశపడొద్దు, నీ ఆ చక్కదనమునందు నువ్వు ఆశపడవద్దు అని అంటాడు. ఇక్కడ ఆ పై వచనాన్ని చదివితే 23వ వచనంలో జ్ఞానాన్ని గూర్చి ఆజ్ఞని గూర్చి అలాగే ఆ జ్ఞానం ఆజ్ఞ యొక్క విలువేంటో ఆజ్ఞ యొక్క గొప్పతనం ఏంటో ఆయన తెలియచేశాడు. అయితే ఆజ్ఞ దీపముగా ఉపదేశము వెలుగుగా ఉంటుంది కనుక శిక్షార్థమైన గద్దింపులు నీకు జీవ మార్గములు. కనుక ఆజ్ఞకు లోబడాలి, ఉపదేశాన్ని ఆలకించాలని చెప్తూ 24వ వచనంలోకి వచ్చేసరికి అంటాడు, చెడు స్త్రీ వద్దకు పోకుండాను పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండాను అవి నిన్ను కాపాడును. అవి నిన్ను కాపాడతాయి. ఏంటి? ఆజ్ఞలు నిన్ను కాపాడతాయి. అలాగే ఉపదేశం, ఏమండి, జ్ఞానముతో కూడిన ఉపదేశం నిన్ను కాపాడుతుంది. దేవుని ఆజ్ఞలను కాపాడుతాయి. నీవు చెడు స్త్రీ వద్దకు పోకుండా పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు నువ్వు లోబడకుండా నిన్ను ఎంతగానో కాపాడుతుంది. అందుకే 25వ వచనం ఏమంటాడంటే, దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశపడకుము అని అంటాడు. దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశపడొద్దు. అదైనా దేవుని స్తోత్రం. ఏమండి, దాని చక్కదనమునందు నువ్వు ఆశపడొద్దు. అది తన కనురెప్పలను చికిలించి నిన్ను లోపరుచుకొననీయకుమంటాడు. తన కనురెప్పలు చికిలిస్తుందంట. అదేనా, కనురెప్పలు చికిలించి లోపరుచుకుంటుంది. అలాంటి స్థితిలో నీవు పడిపోవద్దు, నీవు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఇక్కడ ఉపదేశిస్తున్నాడు. కనుక ఆజ్ఞకు లోబడాలి. ఆజ్ఞకు లోబడకపోతే, ఉపదేశానికి లోబడకపోతే చెడు స్త్రీ యొక్క చక్కదనాన్ని చూసి లోబడిపోతారు.
లేకపోతే కన్నులు చికిలిస్తూ ఉంటే, కనురెప్పలు చికిలిస్తూ ఉంటే దాని యందు ఎంతగానో లోబడిపోయి వశమైపోతారు అని చెప్పి ఇక్కడ తెలియచేస్తున్నాడు. ఎన్నో విషయాలు ఇంకా మన క్రిందకు చదువుకుంటూ వస్తే చెప్తాడు. వేశ్యా సాంగత్యము చేయువానికి రొట్టె తునక మాత్రమే మిగిలి ఉండును, మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును చెప్తున్నాడు అండి. ఇలాగూ వ్యభిచారపు క్రియలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో నీవు ఉండొద్దు. దేవుని యొక్క ఆజ్ఞకు లోబడు, దేవుని ఉపదేశానికి లోబడు. ఆ ఆజ్ఞ నిన్ను సరిచేస్తుంది, నిన్ను నిలబెడుతుంది అని చెప్తున్నాడు. కనుక దేవుని యొక్క సన్నిధిలో ఈ లేఖనాన్ని బట్టి మనం గ్రహించాలి. ఎంతోమంది మోసపోతున్నారు. ఒక స్త్రీని చూసి పురుషుని చూసి స్త్రీ మోసపోతూ వ్యభిచారపు కూపములో పడిపోతున్నారు, జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. వారి అందాన్ని చూసి భ్రమపడుతున్నారు, లేక వారి అందాన్ని చూసి మోసపోతున్నారు, లేకపోతే వారు కన్నులు చికిలించి వారు సైగ చేయటం వలన ఎంతగానో మోసపోతున్నారు అని చెప్పి ఈ లేఖనములో సొలొమోను చక్కని విషయాలు తెలియచేస్తున్నాడు. దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్టు మత్తయి సువార్త 15వ అధ్యాయం 19వ వచనం చదవండి ఒకసారి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 19వ వచనాన్ని. దొంగతనములు, అబద్ధ సాక్ష్యాలు, దేవదూషణ హృదయములో నుండే వస్తున్నాయి. ఇక్కడ ఏది హృదయములో నుండి వస్తుందో తెలియచేస్తున్నాడు. ఏమేమి వస్తున్నాయి అంటున్నాడు ఆయన? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారము, వేశ్య గమనము, దొంగతనాలు, ఇవన్నీ కూడా హృదయములో నుండే వస్తున్నాయి. కనుక అందుకే ఇర్మియా రాస్తాడు, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవడు అని అంటాడు. కనుక హృదయములో నుండే ఈ ఆలోచన వస్తుంది అని అంటాడు. హృదయములో నుండి ఉద్దేశం వస్తూ ఉంది. కనుక ఈ హృదయములో నుండి వచ్చుచున్నటువంటి ఆ వ్యభిచారపు ఆలోచన తొలగించుకోవాలి, మోహపు చూపును తొలగించుకోవాలి. ఎలా చూస్తున్నావు, ఎలా మాట్లాడుతున్నావు, ఎలా పలకరిస్తున్నావు, ఎలా సైగ చేస్తున్నావు, ఆ విషయాలన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు. కనుక ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఈ లేఖన భాగంలో వ్రాయబడింది. పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదవండి ఒకసారి. పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. వ్యభిచారిని చూచి ఆశించుచు ఏంటంట? పాపము మానలేని కన్నుల గలవాడు అస్థిరమైన మనసులను హృదయము గలవాడు శాపగ్రస్తుడవుతాడంట. శాపగ్రస్తుడవుతాడు. ఆ మొదటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే మనుష్యుని యొక్క హృదయములో చదవండి. వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని, అది పాపము మానలేని కన్నులు గలవాడు వాడికి శ్రమ అని అంటున్నాడు. వాడికి శ్రమ, వాడు శాపగ్రస్తుడు అని చెప్తాడు. మానలేని కన్నులంట. ఒక వ్యభిచారిని చూచి మోహపు చూపు చూస్తూ మానలేని కన్నులు కలిగినటువంటి వాడు శాపగ్రస్తుడు అని చెప్తాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. వివాహము అన్ని విషయంలో ఘనమైనది, పానుపు నిష్కళంకమైనది, వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును అని అంటాడు. దేవుడు ఏం చేస్తాడంట? అది వ్యభిచారులకు తీర్పు తీరుస్తాడు. ఆయన వ్యభిచారులకు తీర్పు తీరుస్తాడు. వ్యభిచారులు శాపగ్రస్తులవుతారని, వ్యభిచారులకు తీర్పు తీర్చబడుతుందని, అలాగే వ్యభిచారము అనేది హృదయములో నుండి పుడుతుందని, ఇలాంటి ఆలోచనలతో లేక మోహపు చూపుతో జీవితాలు నాశనం చేసుకుంటున్నారని
దేవుని వాక్యం మనకు బోధిస్తుంది కనుక ఈరోజు యేసుక్రీస్తు ప్రభుల వారు తెలియచేసిన మాటను బట్టి మన జీవితాలను మనం పరిశీలన చేసుకుంటూ ఎలాంటి స్థితిలో మనం ఉన్నాం, ఎలాగూ నడుస్తున్నాం, ఎలాగూ ప్రవర్తిస్తున్నాం. ఒక బాహ్యముగా ఒక పురుషుడు ఒక స్త్రీతో, ఒక స్త్రీ ఒక పురుషునితో శరీర సంబంధముగా వారు పాపము చేస్తేనే వ్యభిచారము కాదు, మోహపు చూపు కూడా వ్యభిచారమే. మనస్సులో ఆ ఆలోచన రాకుండా, మనస్సులో ఆ మోహపు ఉద్దేశాలు రాకుండా, చూపులు మోహపు చూపులు చూడకుండా, మన కన్నులను పాపము చేయకుండా, మన చేతులను పాపము యొద్దకు నడవకుండా, మన కాళ్ళను మనం ఎంతైనా కాపాడుకోవలసినటువంటి అవసరత ఉన్నదని చెప్పి దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి. ఇశ్రాయేలు ప్రజలలో పరిసయ్యులు శాస్త్రులు వ్యభిచారులు అయిపోయి వారు పైన మాత్రమే పాత్రను కడుగుతున్నారు, పైకి మాత్రమే వారు పరిశుద్ధులుగా కనబడుతున్నారు. కానీ అంతరంగం లేకపోతే ఆ హృదయం లేక మనస్సు చెడిపోయిందిగా ఉండి ఎంతగానో దేవునికి విరోధముగా ఉన్నారు. అందుకొరకే ప్రభువైన యేసుక్రీస్తు ఆ కొండ మీద ఆయన ప్రసంగిస్తూ, ఆయన వచ్చినటువంటి జనసమూహాలకి ఆయన బోధిస్తూ మరొక్కసారి దేవుని యొక్క ఆజ్ఞను జ్ఞాపకం చేశాడు. వ్యభిచరించవద్దు అని లేఖనాల్లో రాయబడింది కదా, పూర్వమందే పితరుల ద్వారా తెలియచేయబడింది కదా. కనుక వ్యభిచారము అని అంటే మీరు ఒకవేళ బాహ్య సంబంధమైన అనుకుంటారేమో, కాదు. ఎవరైనా మోహపు చూపు చూస్తే అది కూడా అప్పుడే వ్యభిచరించినట్లు అవుతుంది. కనుక ఆ విషయంలో ఎంతైనా పరిశుద్ధులుగా ఉండాలి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభుల వారు మరొకసారి ఆ విషయాన్ని అక్కడ బోధిస్తున్నట్లుగా మనం లేఖన భాగంలో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక వ్యభిచారపు క్రియలు, ఇశ్రాయేల్లో వ్యభిచారపు క్రియలు ప్రారంభమైన విధానాన్ని మనం పరిశీలన చేసినట్లయితే మోయాబు రాజు అయినటువంటి బాలాకు ఇశ్రాయేలు ప్రజలను శపించాలి అని ఉద్దేశించి బిలామును పిలిచినప్పుడు బిలాము శపించటానికి ప్రయత్నం చేశాడు, కానీ శపించటానికి అతనికి నోరు రాలేదు. దేవుడు తన నోటిని మూసివేశాడు. ఎదురుగా ఎన్నో శ్రమలు వచ్చి, ఎన్నో ఆటంకాలు వచ్చి, ఎన్నో అడ్డులు వచ్చి అతడు శపించలేకపోయాడు. కనుక ఆయన బాలాకుతో చెప్తాడు, దేవుడు దీవించాడు, ఆయన దీవించగా దాన్ని మార్చగలిగిన వాడు ఎవడు లేడు, ఇది నా వల్ల కాదు, నేను శపించలేను, నేను వెళ్ళిపోతున్నాను. ఆ యాకోబులో ఏ శకునము లేదు, ఏ మంత్రము లేదు అని చెప్పి తిరిగి బయలుదేరి బిలాము బాలాకు దగ్గర నుంచి వెళ్ళిపోతూ చెప్తున్నాడు, ఇదిగో నేను శపించలేకపోతున్నాను, కానీ ఒక పని మాత్రం నువ్వు చేయొచ్చు అన్నాడు. నీ ఆ మోయాబు స్త్రీలందరినీ కూడా నీవు చక్కగా సిద్ధపరిచి అలంకరించి ఇశ్రాయేలులోకి పంపించు. చాలిక ఆ శాపం వాళ్ళకే, వాళ్ళంతటా వాళ్ళే తెచ్చుకుంటారు, వాళ్ళ నెత్తి మీద వాళ్ళే చేయబెట్టుకుంటారు, పో చెయ్య ఆ పని చెప్పని ఆ బాలాకుతో చెప్పి బిలాము వెళ్ళిపోయాడు. మెదలకుండా ఈ చెడు వార్త చెప్పాడు, అంతే. ఈ ఆలోచన ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇక అప్పుడు బాలాకు ఆ మోయాబు స్త్రీలను ఇక ఇశ్రాయేలులోకి పంపించడం మొదలు పెట్టాడు. వాళ్ళు చక్కగా సిద్ధపడి అందంగా వెళ్ళి వాళ్ళు ఇశ్రాయేలులోకి వెళ్ళేసరికి ఇశ్రాయేలుకి వారి అందం చూసి, అని ఇందాక సామెతల గ్రంథంలో ఏం చెప్పాడు ఏంటంట, వాళ్ళ చక్కదనం చూడొద్దు, వాళ్ళ చక్కదనం చూసి మోసపోతావేమో, కనుక వాళ్ళ చక్కదనం చూడొద్దంటే ఇశ్రాయేలు వాళ్ళ చక్కదనం చూశారు. వాళ్ళ మోయాబు స్త్రీలు ఎంతో అందంగా కనబడ్డారు. వాళ్ళ చక్కదనం చూసి వాళ్ళతో వ్యభిచరించటం మొదలుపెట్టారు. భయంకరమైన వ్యభిచారపు క్రియలు వారి మధ్యలో జరుగుతున్నప్పుడు ఫినెహాసు లేచి వెళ్ళి ఆయన తన ఈటెతో ఆ వ్యభిచారం చేస్తున్నటువంటి ఆ స్త్రీ పురుషుల్ని పొడవగానే ఆ స్త్రీ యొక్క మరి ఆ పొట్టలోకి కూడా దిగిపోయినట్లుగా ఇద్దరు కూడా చనిపోయినట్లుగా లేఖనంలో చూస్తాం. ఆ వ్యభిచారపు క్రియలను బట్టి అంట దరిదాపుగా 24,000 మంది చనిపోయారని చెప్పి దేవుని వాక్యలో చూస్తాం అండి. దేవుడు వాళ్ళని మొత్తాడు, దేవుడు వాళ్ళని ఎంతగానో మరి వారిని మొత్తి వారిని నశింపచేశారు.
కనుక వ్యభిచారపు క్రియలను బట్టి, కేవలం ఆ పాపాన్ని బట్టి 24,000 మంది ఇశ్రాయేల్లో చనిపోయినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తాం. కనుక ప్రభువుని ప్రేర ఎంతో భయంకరమైనటువంటి శాపం అది, ఎంతో భయంకరమైనటువంటి విపత్తు అది. కనుక ఏదో ఒక రీతిగా ఆ కీడు రానే వస్తుంది. కనుక ఆ విషయంలో దేవుని వాక్యాన్ని బట్టి గ్రహించి మన బాహ్య సంబంధముగా వ్యభిచరించటం మానివేయటం మాత్రమే కాదు, కానీ మోహపు చూపు కూడా చూడకుండా ఎంతైనా మన కన్నులను జాగ్రత్త పరుచుకోవాలి అని దేవుని వాక్యం మనకు సెలవిస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించి లోబడినప్పుడు దేవుడు ఎంతగానో క్షమిస్తాడు, కృప చూపుతాడు. ఏమండి, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని యేసుక్రీస్తు ప్రభులు వారు క్షమించాడు. కనుక క్షమించి ఆమెను రక్షించాడు. కనుక దేవుడు మనల్ని రక్షించటానికి, మనల్ని విడిపించటానికి, ఒకవేళ బాహ్యముగా చెడిపోయిన స్థితిలో మనం ఉన్నా, బాహ్యముగా వ్యభిచారపు స్థితిలో ఉన్నా, ఒకవేళ మోహపు చూపు చూసి వ్యభిచారపు స్థితిలోకి మనం దిగజారిపోయిన పరిస్థితిలో ఉన్నప్పటికీ ఈరోజు దేవుని యొద్దకు వస్తే, మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య, మన కొరకు రక్తము కార్చిన యేసయ్య, ఆయన యొద్దకు మనం వస్తే, ఆయన సిలువ చెంతకు వచ్చి ఆయన వేడుకోగలిగితే, ఆయన వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని క్షమించి నేను కూడా నిన్ను శిక్షించను అని ఎలాగైతే ప్రభువు ఆమెను క్షమించి విడిపించాడో, దేవుడు మనల్ని కూడా విడిపించటానికి సమర్థుడు. దేవుని స్తోత్రం చెప్పండి. 2 చేతులెత్తి స్తోత్రం చెప్దాం. కొంచెం గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఆమెతో చెప్తున్నాడు, ఇక నేను కూడా నిన్ను శిక్షించను, ఇంకా ఎప్పటికీ పాపము చేయవద్దు అని చెప్పి ఆయన ఆమెను క్షమించి పంపించినట్లుగా మనం చూస్తాం. క్షమించాడు అని అంటే ఇక మనము ఆ పాపము చెయ్యవద్దు అని అర్థం, ఇక ఆ పాపము జోలికి వెళ్ళవద్దు అని అర్థం. కనుక దేవుని వాక్యాన్ని బట్టి ఆ వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ క్షమించబడినట్టుగా దేవుని వాక్యాన్ని బట్టి మనము కూడా లోబడితే దేవుడు మనల్ని కూడా క్షమిస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మన చూపు వలన చెడిపోయిన పరిస్థితుల్లో ఉన్న మోహపు చూపులు చూచి పడిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ దేవుడు మరలా మనను క్షమించి ఆయన విడిపించటానికి శక్తి కలిగిన వాడు, సమర్థుడై ఉన్నాడు అని చెప్పి గ్రహించాలి. కనుక మొదటి విషయం ఏంటంటే, బాహ్యముగా ఒక స్త్రీ పురుషుడు సంబంధాన్ని కలిగి, లైంగిక సంబంధం కలిగి ఉండటం వ్యభిచారం, అది మాత్రమే వ్యభిచారం కాదు, కానీ మోహపు చూపు కూడా వ్యభిచారమే. కనుక మోహపు చూపు చూడొద్దు. ఆ చూపులు అటు ఇటు తిరగక, అటు ఇటు చూడక, నీవు సూటిగా చూడాలి, తిన్నగా చూడాలి అని జ్ఞాని రాస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అటు ఇటు చూడొద్దు, నువ్వు తిన్నగా చూడాలి. కన్నులు ఎలాగో చికిలిస్తున్నాయో గమనించుకోవాలి. అదైనా కను సైకిల్ చేయకూడదు అంట. ఏం చేయకూడదు? కను సైకిల్ చేయకూడదు. అసలు కళ్ళతోనే ఎన్ని మాటలు చెబుతారు అసలు కొంతమంది. యేసు రక్తమే, స్తోత్రం అండి. కొంతమంది ఆ కళ్ళతోనే మాటలు చెప్పేస్తారు, కళ్ళతోనే మాట్లాడతారు. కొంతమంది కళ్ళు చికిలిస్తూ ఉంటారు, ఆ కళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. అవి వాళ్ళకి అర్థమవుతూ ఉంటాయి. ఎవరికి చూసేవాళ్ళకి, అందరికి కాదు. ఆ సైకిల్కి లేక ఆ చూపులకి తగిన వాళ్ళు ఎవరో ఉంటారు, కనుక వాళ్ళకే అర్థమవుతాయి. యేసు రక్తమే, స్తోత్రం. కనుక అలాగూ కన్నులతో కన్నులు చికిలిస్తూ, ఆ కన్నులు అటు ఇటు చూస్తూ ఎంతగానో భయంకరమైనటువంటి మోహపు చూపుతో పాపము చేస్తున్నారు. కనుక నీ కన్నులు చక్కగా ఉండాలి, నీ కన్నులు సూటిగా చూడాలి, నీ కన్నులు పైనున్న వాటి మీదనే నువ్వు చూడాలి, కానీ భూసంబంధమైన వాటి మీద నీ మనసు పెట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సంసోను చూసి ఎంతగానో తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. సంసోను చూసి తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. ఏమండి, మనం చూస్తాము ఫిలిష్తీయుల కుమార్తెలో ఒకతిని చూశాడంట. ఏమండి, చూసి ఆమెనే పెళ్లి చేసుకుంటాను చూసి పెళ్లి చేసుకున్నాడు. తర్వాత ఒక వేశ్యను చూశాడంట, చూసి ఆమెను చెప్పండి ఆమె యొద్దకు పోయాడు నంది. తర్వాత ఇంకొక మాట దెలీలాను చూచి అండి ఆమె యొద్దకు పోయాను అని చూస్తాం. కనుక సంసోను చూచి ఏమండి ఏ స్త్రీని చూస్తే ఆ స్త్రీతో పోయాడు. పోయి చివరికి ఏమయ్యాడు?
ఏమయ్యాడండి? కన్నులు 2 కోల్పోయి గుడ్డివాడైపోయి తిరగలి విసురుతూ ఎంతో భయంకరమైనటువంటి బాధను అనుభవించాడు. కానీ ఆ భయంకరమైన పరిస్థితిలో ఆ బాధను భరించలేక అలాగూ చనిపోవటం సంసోనికి ఇష్టం లేక దేవుని బ్రతిమలాడుకున్నాడు, క్షమించమని అడిగాడు. కనుక సంసోను కూడా దేవుడు క్షమించి ఎంతగానో విడిపించి దేవుడు మరలా నూతన అభిషేకాన్ని సంసోనికి ఇచ్చి కృప చూపినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక చూపులు, మోహపు చూపులతో చూస్తూ ఎంతోమంది జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. మోహపు చూపులతో కన్నులు చికిలిస్తూ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. పురుషులైనా స్త్రీలైనా చూపు చక్కగా ఉండాలి. నీ కన్నులు చికిలించొద్దు, నీ కన్నులతో సైకిల్ చేయొద్దు, కన్నులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరత ఎంతైనా ఉందని దేవుని వాక్యాన్ని బట్టి గ్రహించాలి. ఇది మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే, కారణం లేకుండా ఏ పురుషుడు కూడా లేక ఏ భర్త కూడా తన భార్యను విడనాడకూడదు. భర్త భార్యను విడనాడకూడదు, భార్య భర్తను విడనాడకూడదు. ఒకవేళ విడనాడవలసిన పరిస్థితి వచ్చింది అని అంటే వ్యభిచార కారణము చేత మాత్రమే చెప్పండి విడనాడాలి. వ్యభిచార కారణం చేత ఏమైనా వ్యభిచారం చేస్తూ పట్టబడిందా లేక వ్యభిచారం చేస్తూ పట్టబడ్డా అప్పుడు విడిచిపెట్టొచ్చు, అప్పుడు విడనాడొచ్చు. అప్పుడు కూడా పరిత్యాగ పత్రము రాయించాలని చెప్పి దేవుని వాక్యంలో ఉంది. కనుక అలాగూ చేయాలి. కానీ ఏ కారణం లేకుండా ఒకవేళ భర్త భార్యను విడిచిపెడితే అప్పుడే ఆమెను వ్యభిచారినిగా చేసినట్లు అవుతుంది. లేక భార్య భర్తను విడిచిపెడితే అప్పుడే భర్తను వ్యభిచారినిగా చేసినట్లు అవుతుందని దేవుని వాక్యం సెలవిస్తాం. ఇలాగ విడిపోయి భార్య భర్తలు విడిపోయి ఏమండి కొట్టుకొని పోట్లాడుకొని ఏమండి విడిపోయి ఇలాగ వ్యభిచారులు అవుతారు కొందరు. అది మనకు తెలియట్లా, అర్థం కావట్లా. విభేదాలు, విరోధాలు, కుటుంబాల్లో కలతలు, ఐక్యత లేదు, భార్యాభర్తల మధ్యలో ప్రేమలు లేవు, సమాధానం లేదు, ఏమండి ఆప్యాయతలు లేవు, ఒకరినొకరు ఘనపరుచుకోవటం, ఒకరినొకరు గౌరవించుకోవటం లేదు. ఇలాగ పోట్లాడుకొని కొట్టుకొని విడిపోయి వ్యభిచారులు అయిపోతున్నారు చాలా మంది. కనుక దేవుని వాక్యాన్ని బట్టి గ్రహించాలి. ఒకవేళ సమస్యలు వచ్చిన భార్యాభర్తల మధ్యలో సమస్యలు వస్తాయి. ఇంతకు ముందు యోబు గారు చెప్పినట్టుగా ఒకే కుటుంబంలో చెప్పండి ఒకరికి ఏం కాదు పొసకని దినాల్లో ఉన్నాం, పొసకపోవచ్చు, సమాధానం లేని పరిస్థితులు ఉండొచ్చు. కానీ ఎన్ని సమస్యలు వచ్చినా విడిపోయే పరిస్థితులు మాత్రం చెప్పండి రాకూడదు. అదైనా విడిపోయే పరిస్థితులు రాకూడదు. నువ్వు నాకు ఇష్టం లేదు నీకు విడాకులు ఇస్తాను అని అనకూడదు. అర్థమైందా? నువ్వు నాకు ఇష్టం లేదు అని విడాకులు ఇస్తాను అనకూడదు. ఇంతకుముందు దినాల్లో అయితే అసలు పురుషులు ఏదన్నా విడిపోవాలంటే పురుషులు ఇచ్చేవాళ్ళు విడాకులు. కానీ ఇప్పుడు పురుషులతో పని లేదు, అసలు స్త్రీయే డైరెక్ట్గా ఇచ్చేస్తుంది. యేసు రక్తమే స్తోత్రం. విడాకులు ఇటువంటి ఎంత తేలికైపోయిందో, ఎంత సులువైపోయిందో. భర్తను భార్య విడిచిపెట్టడం అంటే ఎంత తేలికైపోయిందో, భార్యను భర్త విడిచిపెట్టడం అంటే ఎంత సులువైపోయిందో. కానీ ఇది వ్యభిచార కారణం అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తాం. ఇలాగ విడిపోవటం బట్టి ఏమవుతున్నారు? వ్యభిచారులు అవుతున్నారు. ఇంకొక విషయం చెప్పనా, వారు విడిపోయిన వ్యభిచారులు అవటం మాత్రమే కాదు, విడిపోయి ఇంకో పెళ్లి చేసుకుంటున్నారు. విడిపోయి ఏం చేస్తున్నారు? ఈ భర్త నాకు నచ్చలేదు అని చెప్పి భార్య విడిపోయి వెళ్ళి ఇంకొక పెళ్లి చేసుకుంటుంది. అర్థమైందా? అప్పుడు ఆ వ్యక్తిని కూడా వ్యభిచారినిగా చేసినట్లు అవుతుందని వాక్యం చెప్తుంది. ఒక భార్య భర్తను విడిచిపెట్టి వెళ్ళి పెళ్లి చేసుకుంటే ఆమె ఎవరినైతే పెళ్లి చేసుకుందో ఆ వ్యక్తిని కూడా ఏం చేసినట్టు? వ్యభిచారినిగా చేసినట్టే. అలాగే భర్త కూడా తన భార్యను విడిచిపెట్టి వెళ్ళి ఇంకొక పెళ్లి చేసి, ఈమె నాకు నచ్చలేదు, ఈమె రంగు బాగలేదు, ఈమె కలర్ బాగలేదు, ఈమె చక్కగా లేదు అని చెప్పేసి ఒకవేళ విడిచిపెట్టి, లేకపోతే ఏదో మాట ఎంటలేదని విడిచిపెట్టి ఒకవేళ వెళితే వెళ్ళి పెళ్లి చేసుకుంటే ఆ వ్యక్తిని కూడా ఏం చేసినట్టు? వ్యభిచారం. ఇక చూడండి ఇంకా ఎన్ని రకాలుగా వ్యభిచారం ఉందో చూడండి. ఈ పరిస్థితులు కుటుంబాలను ఏలుబడి చేస్తున్నాయి. ఈ పద్ధతులు కుటుంబాలు ఏలుబడి చేస్తున్నాయి. వ్యభిచారపు క్రియలు కుటుంబాలు ఏలుబడి చేస్తున్నాయి. కనుక దేవుని వాక్యాన్ని బట్టి గ్రహించి భార్యాభర్తలు ఒకరినొకరు విడనాడకుండా ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా, ఎన్ని గొడవలు వచ్చినా దేవుని స్తోత్రం. ఏమండి ఒక్కోసారి నచ్చకపోవచ్చు, భర్త చేసేది భార్యకు, భార్య చేసేది భర్తకు నచ్చకపోవచ్చు. సమాధానించుకోవాలి, లోబడాలి, ఒకరినొకరు ఘనపరుచుకోవాలి, సరి చేసుకోవాలి, క్షమించుకోవాలి. అలాంటి అనుభవంలో ఉన్నప్పుడు ఆ కుటుంబం కట్టబడి ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కట్టబడి ఉంటుంది. విడనాడకూడదు. లోబడాలి, దేవుని వాక్యాన్ని బట్టి లోబడాలి.
ఒకవేళ అలాగూ చేసినా వ్యభిచారమే. కానీ ఇప్పటి వరకు పరిశీలు అందరూ ఏమనుకుంటున్నారు? బాహ్యముగా తన భర్తను విడిచిపెట్టి వెళ్ళి ఏదైనా ఒక పురుషునితో భార్య వ్యభిచారం చేస్తే అదే వ్యభిచారం, లేక భార్యను విడిచిపెట్టి వెళ్ళి ఇంకొక స్త్రీతో వ్యభిచారం చేస్తే అదే వ్యభిచారం అని అనుకుంటున్నాం. కానీ మోహపు చూపు కూడా వ్యభిచారమే, విడనాడటము కూడా చెప్పండి వ్యభిచారమే. కనుక వీలైనంత వరకు దేవుని స్తోత్రం విడనాడకుండా జాగ్రత్తగా చెప్పరేంటి చూసుకోవాలి. దేవుని స్తోత్రం. భర్త భార్యను విడనాడకుండా చూడాలి, భార్య భర్తను విడనాడకుండా చెప్పండి చూడాలి. అవసరమైతే ఒకవేళ భరించలేకపోతే, ఒకవేళ తట్టుకోలేకపోతే, గయ్యాళి అయిన భార్య ఎడతెరుపు లేని వాన ముసురుతో సమానం. అలాంటి పరిస్థితులు ఒకవేళ ఉన్నాయనుకో, మిద్ది మేరికల్లో ఒక మూలను కూర్చో. యేసు రక్తమే స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నువ్వు నాకు వద్దని విడిచిపెట్టి వెళ్ళొద్దు. యేసు రక్తమే. నువ్వు మిద్ది మేరికల్లో ఒక మూలను కూర్చో. అర్థమైందా? మిథ్యానుభవం ఏంటి? మిథ్యానుభవం ఏంటంటే ప్రార్థనలో ఉండు. తిరిగి దేవుడు నీ కుటుంబాన్ని మరలా కడతాడు, దేవుడు మరలా సమాధాన పరుస్తాడు, దేవుడు గొప్ప కార్యం చేస్తాడు, దేవుడు కృప చూపుతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక అలాంటి పరిస్థితులు రాకుండా చూడాలి. ఒకవేళ వచ్చినాయి అంటే మిద్ది మీదకి వెళ్ళి ఒక మూలను కూర్చొని ప్రార్థన చెయ్యి. అంతేగాని ఇక నాకు ఈ భర్త వద్దు, లేక నాకు ఈ భార్య వద్దు అని చెప్పి తెగతెంపులు చేసుకునే పరిస్థితులు మాత్రం చెప్పండి రావద్దు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అరేనా తెగతెంపులు చేసుకో. ఒకవేళ తెగతెంపులు అయిపోయిన పరిస్థితి వచ్చిన వ్యభిచార కారణం బట్టి విడిపోయినా మరలా పెళ్ళి చేసుకోవద్దు. ఒకవేళ చేసుకుంటే ఆ వ్యక్తిని కూడా ఏం చేసినట్టు అవుతుందంట. అది యేసుక్రీస్తు చెప్పింది అదే. కానీ ఇప్పుడు మాత్రం అసలు ఈ మాటలేమి లేవు. ఏమనుకుంటున్నారంటే పరిశీలిలాగా శాస్త్రులాగా ఇప్పుడు అందరూ కూడా అనుకునేది ఏంటంటే ఏదో ఒక స్త్రీతో లైంగిక పరమైన సంబంధం పెట్టుకుంటే అదే వ్యభిచారం అనుకుంటున్నారు, లేక ఒక పురుషునితో లైంగిక పరమైన సంబంధం పెట్టుకుంటే అదే వ్యభిచారం అనుకొని అక్కడితో ఆగిపోతున్నారు. కానీ ఇలాగ కుటుంబాలు విడిపోవటం వ్యభిచారమే, మరలా పెళ్లి చేసుకోవటం కూడా చెప్పరేంటండి. స్తోత్రం. పురుషుడు విడిచిపెట్టాడు అనుకో, నీకు అలాగే ఉండాలి బిగబట్టుకో, నీకు అంతే. యేసు రక్తమే. ప్రార్థన చేసుకుంటా దేవునికి అప్పగించుకొని ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ భార్య విడిచిపెట్టి వెళ్ళిపోయింది అనుకో, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఉండాలి, దేవునికి అప్పగించుకొని ఉండాలి. అంతేగాని వెళ్ళిపోయి ఇంకో పెళ్లి చేసుకొని దేవుని స్తోత్రం ఇలాంటి పరిస్థితుల్లో ఉండొద్దు. ఒకవేళ అలాంటి పరిస్థితులు ఇప్పటికే మనకు తెలియక, మనకు అర్థం కాక, ఎందుకంటే లేఖన భాగాలు చాలా లోతైన విషయాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం. కొన్ని విషయాలు మనకు అర్థం కాదు. దేవుని స్తోత్రం అండి. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రీతిగా ప్రభు మాట్లాడుతూ ఉంటాడు. దేవుని స్తోత్రం. కనుక ఇప్పుడు ఒక కొత్త విషయం మనకు తెలిసింది, ఇప్పుడు మరొక విషయం మనకు తెలిసింది. ఇప్పుడైనా సరే వాక్యాన్ని బట్టి మనము లోబడాలి, దేవునికి లోబడాలి. అలాగూ లోబడి ఆ వ్యభిచార సంబంధమైన క్రియల నుంచి విడుదల పొంది దేవునికి మనం యోగ్యులముగా కనబడినప్పుడు దేవుడు తన రాజ్యానికి మనల్ని వారసులుగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఎంతగానో దేవుడు కృప చూపుతాడు కనుక క్షమిస్తాడు. ఆయన సంసోన్ని క్షమించి మరలా అభిషేకం ఇచ్చినట్లుగా, అలాగే ఆ వ్యభిచారం పట్టబడిన స్త్రీని క్షమించి ఇంకా మరలా ఎన్నటికీ పాపము చేయవద్దని చెప్పి క్షమించి పంపించినట్లుగా మన ప్రభు మనల్ని క్షమిస్తాడు. దేవుని స్తోత్రం. ఈ బంధకాల్లో ఉంటే, ఈ శ్రమలో ఉంటే, ఈ కష్టములో, లేక ఈ మోహపు చూపు విధానములో, లేకపోతే విడనాడి ఆ వ్యభిచారపు స్థితిలో, భర్తను విడిచి మరొక పెళ్లి చేసుకొని వ్యభిచారపు స్థితిలో ఒకవేళ ఉంటే ఇప్పుడైనా దేవుని సన్నిధిలో అడుగు, ప్రభా నన్ను క్షమించు, ఇది వ్యభిచారం అని నాకు తెలియదు అయ్యా, నేను తొందరపడ్డాను, నా భర్తను విడిచిపెట్టాను, నన్ను క్షమించు అయ్యా, ఇది వ్యభిచారం అని తెలియదు అయ్యా, నా భర్తను విడిచిపెట్టి వచ్చి నేను మరలా పెళ్లి చేసుకొని మరొక వ్యక్తిని వ్యభిచారంగా చేశాను, క్షమించయ్యా అని చెప్పి స్త్రీ కానీ పురుషుడు కానీ దేవుని సన్నిధిలో ఎంతైనా ప్రార్థన చేయాలి.